తనను ఆశ్రయించిన భక్తులకు ధనము, ధాన్యము, జయము, బలము, ధైర్యము, రాజ్యము, మోక్షము, సంతానము మొదలైన అష్ట సంపదలను ప్రసాదించే జగన్మాతను వివరించే శ్రీ లలితాత్రిశతి నామార్థములు 49వ భాగము. కామేశి జీవుల యొక్క కామ్యములను అనగా కోరికలను వారి అదృష్టానుసారము అనగా వారి వారి కర్మ ఫలములను అనుసరించి వారు కోరిన కోరికలు అనుగ్రహించు శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కామేశి అన్న నామముతో కీర్తించింది. అవి ప్రాపంచిక సంబంధమైన కామ్యములు కావచ్చు, లేదా ముక్తికి సంబంధించిన కామ్యములు కావచ్చు. దేనినైనా కూడా తీర్చగల పరమేశ్వరి కామేశి. తననే నమ్మి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణులొచ్చిన వారికి ధనము, ధాన్యము, జయము, బలము, ధైర్యము, రాజ్యము, మోక్షము, సంతానము మొదలైన అష్ట సంపదలతో పాటు మరొక ముఖ్యమైన మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించు సంపద అయిన వైరాగ్యమును ప్రసాదించునది పరమేశ్వరి. జగన్మాత కాంచీపురంలో కామాక్షి రూపములో కొలువై భక్తుల కామ్యములను ఈడేరుస్తున్నది. కా అంటే సరస్వతీ రూపము, మా అంటే లక్ష్మీ స్వరూపము, అక్షి అంటే కన్ను అని అర్థము. కాంచీపురంలో కొలువై ఉన్న కామాక్షీదేవి లక్ష్మీ సరస్వతులు ఇద్దరిని తన 2 కన్నులుగా చేసుకుని ఉన్న మూర్తి. అటువంటి తల్లిని నమ్ముకుని ఆరాధిస్తే తీరని కామ్యములు అంటూ ఏముంటాయి? అటు లక్ష్మీదేవి అనుగ్రహము, ఇటు సరస్వతీదేవి అనుగ్రహము కావలసి తన వద్దకు వచ్చిన భక్తులను కామాక్షి ఆలయములో కొలువై ఉన్న తల్లిని పంచోపచారములతో పూజింపమని చెప్పి పంపేవారు నడిచే దేవునిగా ప్రఖ్యాతి చెందిన కాంచీపీఠాధిపతులు జగద్గురువులు శ్రీ పరమాచార్య స్వామి వారు. ఆ విధముగా పూజించి తమ కామ్యములను నెరవేర్చుకున్న వారు ఎందరో. మరొక అర్థము ప్రకారము కాముడు అనగా ఈశ్వరుడు, ఆయన ముక్తి ప్రదాత. దాయిని అనగా ఇచ్చునది. కామేశి అని లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన మాత తన భక్తులకు తన శక్తి జ్ఞానములను ప్రసాదించడమే కాక ఈశ్వర జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా ప్రసాదించి అనుగ్రహిస్తుంది. కామితార్థద కామితార్థములను ప్రసాదించునది కామితార్థద అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి. గత నామమైన కామేశికి ప్రస్తుత నామమైన కామితార్థదకు భేదము ఏమైనా ఉన్నదా అంటే ఖచ్చితముగా ఉన్నది. గత నామమైన కామేశిలో కీర్తించబడిన మాత అటు ప్రాపంచికమైన ఇటు పారమార్థికమైన అన్ని కామ్యములను తన భక్తులకు ప్రసాదించగలది. ప్రస్తుత నామములో కామితార్థద అని కీర్తించబడిన తల్లిని బృహదారణ్యక ఉపనిషత్తు ఆప్తకామః అనగా ఆత్మకు కామిత్వము ప్రసాదించునది అని వివరించింది. అసలు ప్రాపంచిక సంబంధమైన కోరికలతో సంబంధము లేకుండా కేవలము ఆత్మ సంబంధమును పరమేశ్వరితో కలిగి ఉండాలని వాంఛించే వారి పట్ల కామధేనువు, కల్పతరువు జగన్మాత. తంత్ర రాజతంత్రంలో పార్వతీదేవికి శివుడు ఈ విధముగా ఉపదేశించాడు. యథా దేవే తథా మంత్రే, యథా మంత్రే తథా గురౌ, యథా గురౌ తథా స్వాత్మన్యేవం భక్తిక్రమ ప్రియే. అనగా ఓ దేవి, మంత్రానికి దేవతలకు తేడా లేదు.
మంత్రమే భగవంతుడు. అలాగే మంత్రానికి గురువుకు తేడా లేదు. గురువే మంత్రం, ఆ గురువే నేనే. నిజమైన శిష్యుడికి ఇది తెలుసు. ఈశ్వరుని వంటి సద్గురువుతో మనము కామితార్థమైన ఆత్మకు కామిత్వము పొందగలిగినప్పుడు మనలను ఆవరించి ఉన్న అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము ఉదయించి ఆత్మ ప్రకాశము కలిగి అది శివాలకు అభేదమైన సారూప్య సామీప్య సలోక్యముక్తిని కలుగజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహము ఉండదు. ఈ విధముగా సంసార దశలో అజ్ఞానముచే ఆవృతమైన జీవునకు ఆనంద స్వరూపము, ఆత్యంతిక సుఖ స్వరూపమును, ప్రకాశ రూపమైన అనుభవమును ప్రసాదించి ఆత్మకు కామిత్వమును సిద్ధింపజేయు జగన్మాత లలితాంబికను కామితార్థత అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించినది. కామ సంజీవని, కాముడు అనగా మన్మధుడు. కాముని పట్ల సంజీవని అయినది జగన్మాత శ్రీ మహాకామేశ్వరీదేవి. దేవతల కోరికపై పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము జరగాలనే సదుద్దేశ్యముతో సతీదేవి శరీరమును చాలించిన తరువాత తపస్సమాధిలో ఉన్న ఈశ్వరునిపై మన్మథబాణమును ప్రయోగించాడు కాముడైన మన్మధుడు. తన తపోభంగమునకు ఆగ్రహించిన ఈశ్వరుడు తన మూడవ నేత్రముతో మన్మధుని భస్మము చేశాడు. రతీదేవి కోరికపై ఈశ్వరుని అనుమతితో తిరిగి కాముని బ్రతికించి అతని పట్ల సంజీవని అయినది శ్రీ మహాకామేశ్వరీదేవి. మరొక అర్థము ప్రకారము ఈశ్వరుడు భస్మము చేసిన కాముని బూడిద నుండి భండాసురుడు అనే రాక్షసుడు ఆవిర్భవించి దీర్ఘకాలము దేవతలను బాధించసాగాడు. తిరిగి దేవతల కోరికపై జగన్మాత లలితాంబిక చిదగ్నికుండము నుండి ఆవిర్భవించి భండాసురుని సంహరించి దేవతలకు సంజీవని ప్రాయముగా నిలచుడిచే శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము పరమేశ్వరుని కామ సంజీవని అనే నామముచే కీర్తించింది. మరొక అర్థము ప్రకారము కాముడు అనగా ఈశ్వరుడు. తన మాంగళ్య బలముతో ఈశ్వరునికి సైతము లోక భయంకరమైన హలాహలము నుండి సంజీవనిగా నిలచింది శ్రీ మహాకామేశ్వరీదేవి. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో.